జనవరి 2025 జెప్టో ఆండ్రాయిడ్ యాప్లో 1 kg ఆనియన్స్ 43 రూపీస్ ఉంటే అదే 1 kg ఆనియన్స్ ఐఫోన్లోని జెప్టో యాప్లో 57 రూపీస్ చూపిస్తుంది. 500 గ్రామ్స్ గ్రేప్స్ ప్రైస్ ఐఫోన్లో 146 రూపీస్ చూపిస్తుంది. కానీ అవే గ్రేప్స్ ఆండ్రాయిడ్లో జస్ట్ 65 రూపీస్ చూపిస్తుంది. మ్యాగీ ప్యాకెట్ సైజ్ 80 గ్రామ్స్ నుంచి 55 గ్రామ్స్కి వచ్చేసింది. 20 రూపీస్లో వచ్చే థమ్స్అప్ ఆర్ కోకోకోలా యొక్క బాటిల్ సైజ్ 250 ml నుంచి 200 mlకి వచ్చింది. లిటరల్లీ టాయిలెట్ పేపర్ యొక్క సైజ్ కూడా తగ్గిపోయింది. కంపెనీస్ కావాలనే కొన్ని రోజులు మాత్రమే పనిచేసి ఆ తర్వాత చెడిపోయే ప్రోడక్ట్స్లను తయారు చేస్తుంది. ఈవెన్ దో వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్స్లను తయారు చేసే టెక్నాలజీ ఉన్నా కూడా. ఇంకోవైపు కంపెనీస్ కావాలనే మీ ఫోన్స్ని స్లో చేసేస్తుంది. అండ్ అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేస్తే ఫోన్ స్లో అవుతుందన్న విషయం కూడా కస్టమర్స్కి చెప్పట్లేదు. ఒప్పో, వివో, రియల్మీ, వన్ప్లస్, ఐక్యూ, ఓవో లాంటి బ్రాండ్స్ అన్నీ బీబీకే ఎలక్ట్రానిక్స్ అనే ఒకే చైనీస్ కంపెనీకి చెందినవి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రాత్రి 11:30 అయింది, మీరు బయట ఉన్నారు, ఇంటికి తిరిగి వెళ్ళాలి. అయితే మీకు బస్సు కానీ మెట్రో కానీ అవైలబుల్గా లేదు. మీ ఫోన్లో కేవలం 5% బ్యాటరీ మాత్రమే మిగిలింది. దాంతో వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ క్యాబ్ బుకింగ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే నార్మల్ టైం కంటే ప్రైజెస్ డబుల్ ఉంటాయి. మీరు ఇది అనుకోవచ్చు, బహుశా ఇది సర్ప్రైజింగ్ కావచ్చు, ఈ టైంలో డ్రైవర్స్ తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉందని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు ఆలోచించే టైం లేదు. ఇప్పుడు మీ ఫోన్లో కేవలం 3% బ్యాటరీ మాత్రమే మిగిలింది. అందుకని మీరు డబుల్ ప్రైస్ అయినా సరే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఇది సర్ప్రైజింగ్ కాదు. అసలు విషయం ఏంటంటే ఈ యాప్ మీ ఫోన్లో బ్యాటరీ లెవెల్ తక్కువగా ఉందని డిటెక్ట్ చేసుకొని ప్రైస్ని పెంచేసింది. బెల్జియంలోని ఒక న్యూస్ పేపర్ కంపెనీ 2023లో దీని మీద ఒక రీసెర్చ్ చేసింది. ఇందులో వాళ్ళు 2 ఫోన్స్ తీసుకున్నారు. ఒక ఫోన్లో బ్యాటరీ లెవెల్ 12% ఉంది, మరొక ఫోన్లో 84% ఉంది. 2 ఫోన్స్తో సేమ్ లొకేషన్ నుండి ఊబర్ యాప్లో క్యాబ్ బుక్ చేసుకునేందుకు ట్రై చేశారు. రేట్స్ కంపేర్ చేస్తే బ్యాటరీ 12% ఉన్న ఫోన్లో ఊబర్ ఎక్కువగా ఛార్జ్ చేస్తుందని తెలిసింది. ఫస్ట్ ఊబర్ కంపెనీ దీనిని యాక్సెప్ట్ చేయలేదు. కానీ 2016లో ఎన్పిఆర్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఊబర్ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ కిత్ చైన్ ఏం చెప్పాడంటే లో బ్యాటరీ ఉన్నప్పుడు యూజర్స్ ఎక్కువ ప్రైస్కి క్యాబ్ని బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని. సో ఊబర్కి తెలుసు మీ ఫోన్లో ఇప్పుడు ఎంత బ్యాటరీ ఉందో. అయితే ఊబర్ చాలా సార్లు చెప్పింది ఊబర్ ఈ డేటా ద్వారా ప్రైజెస్ని సెట్ చేయదని. కానీ చాలా సార్లు ఇలాంటి క్లెయిమ్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఊబర్ ఇలానే చేస్తుంది. జనవరి 2025లో ఇంజనీర్ హబ్ ఫౌండర్ అయిన రిషబ్ సింగ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. దీంతో ఏం తెలిసిందంటే తక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్లో ఊబర్ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నట్లుగా బయటపడింది. అంతేకాదు ఒకే ప్రోడక్ట్ కోసం ఐఫోన్ యూజర్స్కి ఆండ్రాయిడ్ యూజర్స్ కంటే ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది. గ్రీన్ క్యాప్సికమ్ ఆండ్రాయిడ్ ఫోన్లో కేవలం 21 రూపీస్కే దొరుకుతుంది. కానీ ఐఫోన్లో మాత్రం 107 రూపీస్ ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కంపెనీస్ కావాలనే ఇలాంటి స్ట్రాటజీస్ని ఫాలో చేస్తున్నాయి. కస్టమర్స్ని ఎలాగైనా ఫుల్ని చేసి ఎక్కువ డబ్బుని దోచుకోవడానికి. ఇది జస్ట్ ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్ గురించి మాత్రమే కాదు, కంపెనీస్ చాలా పెద్ద స్కేల్లో సిస్టమేటికల్లీ ఇలా చేస్తున్నాయి. ఇవాల్టి వీడియోలో కంపెనీస్ ఏ విధంగా మనల్ని ఎలా మోసం చేస్తున్నాయో పూర్తిగా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ కంపెనీస్ మనల్ని మోసం చేయడానికి యూజ్ చేసే అలాంటి 5 స్ట్రాటజీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ చాలా వరకు నా వీడియోస్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా, నా నుండి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఒక స్మార్ట్ ఫోన్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఈ ఫోన్ ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ రాదు. 3-4 సంవత్సరాల తర్వాత బ్యాటరీ ఎంత వరస్ట్ అవుతుందంటే దీంతో మీకు కొత్త ఫోన్ తీసుకోవాలనిపిస్తుంది. ఒకసారి ఆలోచించి చూడండి, ఈ ఫోన్స్లో బ్యాటరీని ఈజీగా రీప్లేస్ చేసేటట్టుగా ఉంటే ఎలా ఉంటుంది? ఒక టెక్నాలజికల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇది చేయడం పెద్ద కష్టమేమి కాదు. చాలా ఎలక్ట్రానిక్ అప్లయన్స్లో బ్యాటరీ ఇలానే ఉంటుంది. అందులో బ్యాటరీని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. కానీ స్మార్ట్ ఫోన్స్లో కావాలనే ఇలా బ్యాటరీస్ని సీల్ చేసి పెడతారు. దీంతో అది నాన్ రీప్లేసబుల్ అవుతుంది. మనం రెగ్యులర్గా కొత్త ఫోన్స్ని కొనాలని కంపెనీస్ ఇలా చేస్తాయి. దీనినే ప్లాన్డ్ అబ్సోలెన్స్ అని పిలుస్తారు. కంపెనీస్ కావాలనే ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి. అవి కొన్ని రోజులు మాత్రమే పనిచేసి పాడైపోతాయి. ఈవెన్ దో వాళ్ళ దగ్గర మంచి ప్రొడక్ట్స్ ని తయారు చేసే టెక్నాలజీ ఉన్నా కూడా ఇలా చేస్తాయి. అలాగే చాలా మంది ఐఫోన్ యూజర్స్ చెప్పింది ఏంటంటే యూజర్స్ కొత్త ఫోన్ ని కొనాలని యాపిల్ కావాలనే ఐఫోన్స్ ని స్లో చేస్తుందని చెప్పారు. 2018లో ఇటలీలోని కాంపిటీషన్ అథారిటీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. అందులో ఏం తెలిసిందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన ప్రతిసారి ఫోన్ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. దీని తర్వాత వీళ్ళు యాపిల్ పైన 1 crore అండ్ సామ్సంగ్ పైన 50 లక్షల యూరోల ఫైన్స్ వేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో
ఇది కన్ఫర్మ్ అయింది. ఎప్పుడైతే ఈ కంపెనీస్ యొక్క సాఫ్ట్వేర్స్ వచ్చినప్పుడు అవి కావాలనే ఫోన్స్ని స్లో చేస్తాయి. 2020లో కూడా ఫ్రాన్స్ కస్టమర్స్కి చెప్పకుండా ఫోన్స్ని స్లో చేసినందుకు 25 crores euros ఫైన్ వేసింది. ఒకటి, ఈ కంపెనీస్ మన ఫోన్స్ని స్లో చేస్తున్నాయి, పైగా సాఫ్ట్వేర్ అప్డేట్స్లో మెన్షన్ కూడా చేయట్లేదు మన ఫోన్ స్లో అవుతుందని. ఓల్డ్ మోడల్ ఫోన్స్ని స్లో చేస్తున్నామని యాపిల్ కంపెనీ ఈ విషయాన్ని ఒప్పుకుంది కూడా. దీనికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఫోన్ పాడయ్యే కొద్దీ ఫోన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ పాడవుతుంది అండ్ ఆ ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్లీ డెడ్ అయ్యే ఛాన్స్ ఉందని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా అవుతున్నప్పుడు ఫోన్స్లో రీప్లేసబుల్ బ్యాటరీస్ ఎందుకు పెట్టట్లేదు, బ్యాటరీస్ రీప్లేస్ చేసే ఆప్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ ఆర్టికల్ని చూడండి. ఈ ఇష్యూ వల్ల అమెరికాలో యాపిల్ కంపెనీ కస్టమర్స్కి పేమెంట్ వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. టోటల్ $500 million అమౌంట్ కస్టమర్స్కి ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ ప్లాన్డ్ అబ్సోలెన్స్ అనేది కొత్త ఐడియా కాదు. 100 సంవత్సరాల క్రితం బల్బు తయారు చేసే కంపెనీస్ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ని పెంచుకోవడానికి దీన్ని యూజ్ చేశాయి. ఇవాళ రోజున దీనివల్లే ఇప్పటి హోమ్ అప్లయన్సెస్ లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్, మైక్రో ఓవెన్స్ వీటి లైఫ్ స్పాన్ కేవలం 5 to 7 years మాత్రమే ఉంది. కొన్ని కేసెస్లో అయితే ఇవి 4 to 5 yearsలోనే చెడిపోతాయి. ఒకసారి మీ పేరెంట్స్ని అండ్ గ్రాండ్ పేరెంట్స్ని అడిగి చూడండి, వాళ్ళ కాలంలో ఫ్రిడ్జెస్ అండ్ వాషింగ్ మిషన్స్ ఎన్ని సంవత్సరాల వరకు వచ్చేవో. కంపెనీస్ కావాలనే లో కాస్ట్ అండ్ లో డిజైన్ మెటీరియల్స్ ని యూజ్ చేస్తుంది. దీంతో వాటి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ తీసుకురాగలదు. 2021లో యూరోపియన్ యూనియన్ రైట్ టు రిపేర్ అనే రూల్స్ ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ లో చెప్పింది ఏంటంటే కంపెనీస్ ఏవైనా ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు తక్కువలో తక్కువ 10 సంవత్సరాల వరకు వాటి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ గా ఉండాలి అండ్ ఇంకా ఏ ప్రొడక్ట్ అయినా ఈజీగా రిపేర్ చేసేటట్టుగా ఉండాలి. లైక్ వాటిలో యూజ్ చేసే స్క్రూస్ కానీ వాటిలో యూజ్ చేసే డిఫరెంట్ స్పేర్ పార్ట్స్ కానీ కామన్ గా యూనివర్సల్ గా ఉండాలి. దీనివల్లే యాపిల్ కంపెనీ కూడా iPhone 15 నుంచి టైప్ సి చార్జర్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదే చార్జర్ ఆండ్రాయిడ్ లో యూజ్ చేస్తారు. దీనికన్నా ముందు యాపిల్ లైట్నింగ్ కనెక్టర్ ని యూజ్ చేసేది. ఇది ఆ కంపెనీ స్పెషల్ గా డిజైన్ చేసింది. ఒకవేళ చార్జర్ పాడైపోయినా యాపిల్ స్టోర్ కి వెళ్లి కొనాల్సి వచ్చేది. ఇలాంటి ఇంకో స్ట్రాటజీయే స్ట్రింగ్ఫ్లేషన్. 2021లో పార్లేజీ యొక్క 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ లో 140 grams బిస్కెట్స్ వచ్చేవి. కానీ 2022లో ఇదే 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్లో 110 grams బిస్కెట్స్ వస్తున్నాయి. స్టార్టింగ్లో ఈ బిస్కెట్స్ లాంచ్ చేసినప్పుడు ఇందులో 250 grams బిస్కెట్స్ ఉండేవి. దీనినే స్ట్రింగ్ఫ్లేషన్ అంటారు. టైంతో పాటు ఈ కంపెనీస్ ప్రైజెస్ని పెంచవు, కానీ వాటి సైజ్ని తగ్గిస్తాయి. మ్యాగీ సైజ్ తగ్గి 80 grams నుంచి 50 grams అయింది. 20 రూపీస్లో వచ్చే కోకో కోలా ఆర్ థమ్స్అప్ యొక్క సైజ్ 250 ml నుంచి 200 mlకి వచ్చింది. లేస్ ప్యాకెట్ సైజ్ అయితే అలానే ఉంది, కానీ అందులో చిప్స్ కి బదులు గాలిని నింపేస్తున్నారు. ఇది మామూలుగానే జరుగుతుంది, కానీ కోవిడ్ తర్వాత ఇందులో పెద్ద డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. 2022లో కేవలం 3 నెలల్లోనే 10 రూపీస్ యొక్క విమ్ సోప్ 155 grams నుంచి 135 grams వచ్చేసింది. హల్దీరామ్ యొక్క 10 రూపీస్ ఆలు భుజియా 55 grams నుంచి 42 grams వచ్చేసింది. అంతకుముందు ₹1కి 6 హాజ్మోలా టాబ్లెట్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు 4 టాబ్లెట్సే వస్తున్నాయి. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ ఇలానే జరుగుతుంది. 2022లో డామినోస్ వాళ్ళ $7.99 చికెన్ వింగ్స్ 10 పీసెస్ నుంచి 8 పీసెస్కి తగ్గించింది. 2023 వరకు వాల్మార్ట్ యొక్క టాయిలెట్ పేపర్లో 168 షీట్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు 120 షీట్స్ మాత్రమే వస్తుంది. లిటరల్లీ టాయిలెట్ పేపర్ యొక్క సైజ్ కూడా చిన్నగా అయిపోయింది. This year's egg. Yes. This is the egg. From a couple years ago. Look at that! Judge for yourself, America. కొన్నిసార్లు ఇవి ఎంత ఇన్నోవేటివ్ గా చేస్తారంటే ఇలా జరిగిందని కస్టమర్స్ కి అర్థం కూడా కాదు. జస్ట్ లైక్ 2023లో డైరీ మిల్క్ బార్ సైజ్ 10% తగ్గించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చాక్లెట్ బ్లాక్ సైజ్ కొద్దిగా తగ్గించి అండ్ టోటల్ చాక్లెట్ బార్ థిక్నెస్ తగ్గించారు. ఇలానే 2016లో టోబ్లరెన్ చాక్లెట్ 400 grams నుంచి 360 grams వరకు తగ్గించారు. వాళ్ళు ఏం చేశారంటే చాక్లెట్లో ఉన్న ప్రతి పీస్ మధ్యలో ఉన్న స్పేస్ని పెంచారు. ఫ్రెండ్స్, టాపిక్ని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ మోస్ట్లీ కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఇక టాపిక్లోకి వెళ్తే, ఇంకోవైపు బజ్ వర్డ్స్ని చాలా మిస్యూజ్ చేస్తారు. ఏదైనా వర్డ్ ట్రెండింగ్లో ఉంటే దానిని మార్కెటింగ్లో యూజ్ చేసుకొని కస్టమర్స్ని ఫూల్ చేస్తారు. లైక్ ఇవాల్టి రోజున ఏఐ వర్డ్ చాలా ట్రెండింగ్లో ఉంది. సో కంపెనీస్ ఫోన్స్ నుంచి వాషింగ్ మిషన్స్ వరకు ఏఐని ఇంక్లూడ్ చేశారు. దీనిని ఏఐ వాషింగ్ అని కూడా అంటారు. ఈ కంపెనీస్ అమ్మేటప్పుడు అంటుంది, మా ప్రోడక్ట్లో మిషన్ లెర్నింగ్ ఉంది, డీప్ లెర్నింగ్ ఉంది, ఆర్ మా వాషింగ్ మిషన్ ఏఐ పవర్డ్ వాషింగ్ మిషన్ అని. ఈ బజ్జింగ్ వర్డ్స్ని యూజ్ చేయడం వల్ల ఇందులో ఏదో కొత్తగా ఉందని దీన్ని ఖచ్చితంగా కొనాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇందులో అలాంటిదేముండదు. ఉదాహరణకి ఇవాల్టి రోజున అమ్ముతున్న రెవల్యూషనరీ ఏఐ పవర్డ్ రిఫ్రిజిరేటర్ని చూడండి.
ఇది యాక్చువల్గా ప్రీ ప్రోగ్రామ్డ్ సెట్టింగ్స్లో పనిచేస్తాయి. దీనికి ఏఐ పేరు ఇచ్చేశారు. ఏఐ పవర్డ్ వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి. ఇవే బట్టల యొక్క ఫ్యాబ్రిక్ని అర్థం చేసుకొని క్లీన్ చేస్తాయి. కానీ కొన్న తర్వాత అర్థమవుతుంది ఇది బేసిక్ టెంపరేచర్ సెట్టింగ్నే యూజ్ చేస్తుందని. కస్టమర్స్కి కొత్త వస్తువులను అమ్మడంలో మార్కెటింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ కంపెనీస్ చాలా పెద్ద స్కామ్ చేస్తుంది. జస్ట్ లైక్ ఈ ఫేమస్ ఆర్వో బ్రాండ్ని చూడండి. ఇది డాక్టర్స్ నంబర్ 1 చాయిస్ అని చెప్తుంది. దీంతో మనకి అనిపిస్తుంది డాక్టర్స్ అందరూ ఈ ఆర్వో వాటర్నే రికమెండ్ చేశారని. చాలా టూత్పేస్ట్ కంపెనీస్ కూడా ఇలానే చేస్తున్నాయి. మేము డెంటిస్ట్లకి ఫస్ట్ చాయిస్, ఇంతమంది డెంటిస్టులు మమ్మల్ని రికమెండ్ చేశారని. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ ఎథిక్స్ ప్రకారం డాక్టర్స్ ఏ కమర్షియల్ ప్రొడక్ట్స్ని కూడా ఎండోర్ ఆర్ రికమెండ్ చేయకూడదు. ASCI ఇలాంటి యాడ్స్ మిస్లీడింగ్ చేస్తున్నాయని చెప్పి ఇటువంటి కంపెనీ యాడ్స్ని బ్యాన్ చేసేసింది. కొన్ని యాడ్స్లో అయితే ఈ కంపెనీస్ WHOని యూజ్ చేశాయి. వీళ్ళ దృష్టిలో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని కాదు, ఉమెన్స్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇదేం క్రెడిబుల్ ఆర్గనైజేషన్ కాదు. జనాల్ని దోచుకోవడంలో ఇంకో టెక్నిక్ ఏంటంటే రేజర్ బ్లేడ్ మోడల్. కంపెనీ ఒక తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ని అమ్మేసి డిపెండెంట్ చేసేస్తుంది. యాక్చువల్గా ఈ కంపెనీస్ వాళ్ళ సైడ్ ప్రోడక్ట్ నుంచి సంపాదిస్తుంది. అది మెయిన్ ప్రోడక్ట్ కన్నా కాస్ట్లీగా ఉంటుంది. దీనిని మీరు మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఉదాహరణకు రేజర్ అండ్ బ్లేడ్లో మీరు రేజర్ని ఒక్కసారి కొనాల్సి ఉంటుంది, కానీ బ్లేడ్ని మాత్రం మళ్ళీ కొనాల్సి ఉంటుంది. దీని నుంచి వచ్చింది రేజర్ బ్లేడ్ మోడల్. చాలా వరకు కంపెనీస్ బ్లేడ్ని అమ్మి ప్రాఫిట్ని సంపాదిస్తుంది. ప్రింటర్స్ బిజినెస్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కంపెనీస్ ప్రింటర్స్ని తక్కువ రేట్కి అమ్మేస్తుంది, తర్వాత కాస్ట్లీ ఇంక్ని అమ్ముతుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ ప్రింటర్స్లో ఏ కంపెనీ ఇంకైనా వాడచ్చు కదా అని. కానీ కంపెనీస్ కావాలనే ఈ ప్రింటర్స్ యొక్క డిజైన్ని ఈ విధంగా తయారు చేస్తుంది. అందులో వాళ్ళ ఇంకో కార్ట్రైజెస్ తప్ప వేరే కంపెనీ ఇంకు వాడకూడదు. ఈ ప్రింటర్స్ లో మైక్రో చిప్స్ ని కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఇందులో మధ్యలో ఫర్మ్వేర్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. దీంతో వేరే కంపెనీ ఇంక్స్ ని యూజ్ చేయలేరు. ఈ ఆర్టికల్ ని చూడండి. 2018లో నోవో ప్రింటర్ కంపెనీ ఇలాంటి 900 అప్డేట్స్ ని పంపించింది. ప్రతిరోజు 3 అప్డేట్స్ పంపించింది. కేవలం మీ ప్రింటర్స్ లో వేరే కంపెనీ ఇంకు వేశారేమో అని చెక్ చేయడానికి. ఒకవేళ వేరే కంపెనీ ఇంకు వేసింటే మీ ప్రింటర్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ విషయాన్ని కస్టమర్స్ కి ప్రింటర్ ని అమ్మేటప్పుడు చెప్పరు. 1 లీటర్ ఇంక్ ని తయారు చేయడానికి ఈ ప్రింటర్ కంపెనీస్ కి $20 to $40 కాస్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఎంత అమ్ముతారో తెలుసా? ఈ వెబ్సైట్ ఎస్టిమేషన్ ప్రకారం 1 గ్యాలన్ ఇంక్ అంటే 3.7 లీటర్స్ ఆఫ్ ఇంక్ ని $12,000 అమ్ముతారు. దీనికన్నా మనిషి రక్తం చాలా చీప్ గా దొరుకుతుంది. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఈ ఇంక్స్ ఎందుకు ఇంత కాస్ట్లీ అని క్వశ్చన్ చేస్తే ఈ కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువ డబ్బుని ఖర్చు చేశాయని చెప్తాయి. కానీ నిజమేంటంటే కస్టమర్స్ని దోచుకునే టాక్టిక్ ఇది. పైనుంచి ఈ ఇంక్స్లో షింక్ఫ్లేషన్ కూడా ఉంటుంది. ఇంకు క్వాంటిటీ కూడా తగ్గుతూ వస్తుంది. కొన్ని రోజుల ముందు వరకు ఈ ఇంకు కార్ట్రేజెస్ని స్టాండర్డ్ కార్ట్రేజ్ అని అమ్మేటోళ్ళు. ఇప్పుడు దాన్నే ఎక్స్ట్రా లార్జ్ అని అమ్ముతున్నారు. HP అనే కంపెనీ దీంతో ఒక ప్రాబ్లంలో కూడా ఇరుక్కుంది. కస్టమర్స్కి సారీ చెప్పి 2000 కస్టమర్స్కి $50 చొప్పున $1,00,000 కాంపెన్సేషన్ ఇచ్చింది. 2022లో కూడా కస్టమర్స్తో సెటిల్మెంట్ అయింది. HPకి $13.5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది. 2019లో కూడా ఎప్సాన్ అనే ప్రింటర్ కంపెనీ అమెరికాలో కేసు అయింది. ఎందుకంటే అది వేరే కంపెనీ ఇంక్ని యూజ్ చేస్తుంటే వర్క్ చేయట్లేదు. ఇదే విధంగా వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీస్ కూడా చేస్తాయి. ఒకసారి మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొంటే ప్రతి సంవత్సరం మీరు దాని ఫిల్టర్స్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక వారంటీస్ గురించి మాట్లాడితే ఇది కస్టమర్స్ ని దోచుకునే ఇంకో టాక్టిక్. చాలా వరకు వారంటీస్ పనిచేయవు. ఒకసారి ఈ కేసుని చూడండి. మే 2014లో బెంగళూరులో మదన్ రాజ్ అనే అతను IFB వాషింగ్ మిషన్ కొన్నాడు. కానీ నవంబర్ 2015లో అన్ఫార్చునేట్లీ మిషన్ పనిచేయడం ఆగిపోయింది. మిషన్ మీద 4 years వారంటీ ఉంది. కానీ IFB కంపెనీ మాత్రం 50% డిస్కౌంట్లో కొత్త వాషింగ్ మిషన్ని కొనమని చెప్పింది. ఎందుకంటే ఈ మిషన్ యొక్క స్పేర్ పార్ట్స్ తయారీ ఆగిపోయిందని. అప్పుడు మదన్ కోర్టులో కేసు వేసినప్పుడు IFB కంపెనీ ఏం చెప్పిందంటే ఆ వాషింగ్ మిషన్ యొక్క ఏ పార్ట్ని మార్చాల్సిన పని లేదు, జస్ట్ దానికి టాప్ కవర్ మీద ఐరన్ పాడైపోయింది, అది వారంటీలో రికవరీ కాదని చెప్పింది. అప్పుడు మదన్ వారంటీ కార్డ్ చూపించినప్పుడు అందులో ప్రతి పార్ట్ కవర్ అయి ఉంది. మదన్కి టాప్ క్లాస్ సర్వీసెస్ అండ్ 4 years వారంటీ ఇచ్చారు. కానీ కంపెనీ ఏ మాత్రం సర్వీసెస్ని ఇవ్వట్లేదు. పైగా అబద్ధాలు చెప్పి కొత్త మెషిన్ని అమ్మడానికి ట్రై చేసింది. వాటర్ ప్యూరిఫైయర్ ఇండస్ట్రీస్లో కూడా AMC ద్వారా ఇలానే జరుగుతుంది. AMC అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఇది ఒక సర్వీస్ అగ్రిమెంట్. ఇందులో కంపెనీ స్పెసిఫిక్ ఫీజు బదులు సంవత్సరం మొత్తం సర్వీస్ ఆర్ మెయింటెనెన్స్ చేస్తుంది. అయితే ఇందులో కూడా లాభం కస్టమర్కి కాదు, కంపెనీకి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ యొక్క AMC $2,500 వరకు కాస్ట్ అవుతుంది. కానీ ఆర్వో మెంబ్రెయిన్
ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్, యూఎఫ్ మెంబ్రెయిన్ అండ్ ట్యాంక్ లాంటి కాస్ట్లీ వస్తువులు ఇందులో ఇంక్లూడ్ అవ్వవు. ప్రతి సంవత్సరం వీటిని మార్చడానికి కంపెనీస్కి సపరేట్గా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇల్లు మారితే కంపెనీ ఇంజనీర్ని పిలిచి 600 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరే సొంతగా షిఫ్ట్ చేస్తే మీ ఏఎంసీ క్యాన్సిల్ అవుతుంది. మిస్లీడింగ్ మార్కెటింగ్ గురించి మాట్లాడితే ఒక గంట సేపు వీడియో అవుతుంది. ఇన్నోవేషన్ అనే పదాన్ని మార్కెటింగ్లో బాగా వాడతారు. ఇన్నోవేషన్ అనే పేరుతో ఫోన్స్ని ఇలా ఫోల్డ్ చేస్తారు లేదా అలా ఫోల్డ్ చేస్తారు. కొన్నిసార్లు కెమెరాస్ పెంచేస్తారు, కొన్నిసార్లు సిమ్ స్లాట్స్ని పైనుంచి కిందికి జరిపేస్తారు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అండ్ S23 అల్ట్రా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. iPhone 15 అండ్ iPhone 16 ఒక కామన్ మ్యాన్కి ఇచ్చి డిఫరెన్స్ అడిగితే చెప్పలేడు. ఒప్పో, వివో, రియల్మీ, వన్ప్లస్ అండ్ IQOO లాంటి బ్రాండ్స్ అన్నీ BBK ఎలక్ట్రానిక్స్ అనే ఒకే చైనీస్ కంపెనీకి చెందినవి. ఈ బ్రాండ్స్ వేరే వేరే ఫోన్స్ని లాంచ్ చేస్తుంది. మీకు అనిపిస్తుంది మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయని, కానీ ఇవన్నీ ఒకే కంపెనీ ద్వారా తయారవుతాయి. ఈ కంపెనీస్ ఎలాగో జనాల్ని దోచుకుంటున్నాయి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇన్వెన్షన్ ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. దీంతో కన్జంప్షన్ పెరుగుతుంది. గోల్డ్, కోబాల్ట్ అండ్ లిథియం లాంటి ఎలిమెంట్స్ ఎక్కువగా అవసరం అవుతున్నాయి. రేర్ ఎర్త్ మినరల్ మైనింగ్స్ నుంచి ఫోన్ ప్రొడక్షన్ అండ్ దాన్ని యూజ్ చేసేంత వరకు ప్రతి దాంట్లో కార్బన్ ఎమిషన్ జరుగుతుంది. 2020లో స్మార్ట్ ఫోన్స్ వల్ల 58 crores టన్ CO2 ఎమిషన్ జరిగింది. ఇన్ని ఎలక్ట్రానిక్స్ వల్ల ఈ వేస్ట్ కూడా పెరిగిపోతుంది. ప్రపంచంలో 10% ఈ వేస్ట్ కేవలం స్మార్ట్ ఫోన్స్ ద్వారానే వస్తుంది. కస్టమర్స్ని ఫూల్ని చేసే ఇంకో టెక్నిక్ ఏంటంటే డిప్ ప్రైజింగ్. ఇందులో కస్టమర్స్కి తక్కువ ప్రైస్ని చూపిస్తారు. తర్వాత కొందామని చూసినప్పుడు మెల్లిమెల్లిగా ట్యాక్సెస్ అండ్ మిగతా ఛార్జెస్ వేసి కాస్ట్ పెంచేస్తారు. యాడ్లో చూపించేది అది ఫైనల్ ప్రైస్ కాదు. కంపెనీస్ ఇలా ఎందుకు చేస్తాయంటే ఒకసారి తక్కువ ప్రైస్ చూపించి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తే అడిషనల్ కాస్ట్ తెలిసేలోపు ఆ ప్రోడక్ట్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఉదాహరణకి ఇది చూడండి, ఈ షూస్ 4700 రూపీస్ చూపిస్తుంది. కానీ కొందామని వెళ్తే హ్యాండ్లింగ్ ఛార్జెస్, డొనేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అన్నీ కలిపి 5130 రూపీస్ చూపిస్తుంది. ఇదే విధంగా ఫుడ్ డెలివరీ అండ్ టికెట్ బుకింగ్ యాప్స్ కూడా ఇలానే చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ పెట్టినా లేదా టికెట్ బుక్ చేసినా వాళ్ళ బుకింగ్ డిజైన్ కూడా ఈ విధంగానే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే కంపెనీస్ ఇలా చేయడం ఆపట్లేదు. డిప్ ప్రైజింగ్ లాగే ఇంకో టాక్టిక్ ఏంటంటే బైట్ అండ్ స్విచ్ మెథడ్. ఇందులో కంపెనీస్ గుడ్ అండ్ లో ప్రైజింగ్ ఆఫర్స్ ఇచ్చి ఇంకో ప్రోడక్ట్ని కొనేలా చేస్తుంది. ఇమాజిన్ చేసుకోండి, ఒక కస్టమర్ టీవీ కొనడానికి వెళ్ళినప్పుడు అప్పుడు సేల్స్ మ్యాన్ అంటాడు ఇదే ఆల్రెడీ అమ్ముడైపోయింది, ఇంకా కస్టమర్కి టీవీ కొనాలనే ఉద్దేశం ఉంది. సో అప్పుడు సేల్స్ మ్యాన్ అంటాడు ఇదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది, దీని బదులు ఈ 30 inches ప్లాస్మా టీవీని చూడండి, ఇది దానికన్నా బాగుంది అండ్ తక్కువ ప్రైస్ అని చెప్పి అమ్మేస్తాడు. ఎందుకంటే ఈ టీవీలో ప్రాఫిట్ మార్జిన్ స్టోర్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది. హోటల్ బిజినెస్ లో కూడా ఈ బెట్ అండ్ స్విచ్ మెథడ్ ని యూజ్ చేస్తారు. హోటల్ వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ తక్కువ ప్రైస్ ఉన్న రూమ్స్ ని చూపిస్తారు. ఇందులో మ్యాండేటరీ ఫీజు ఉంటుంది, కానీ చెక్అవుట్ చేసే టైంలో మాత్రం మిగతా చార్జెస్ అన్ని కలిపి ఎక్కువ ఫీజుని వసూలు చేస్తారు. ఇంకో టాక్టిక్ గురించి మాట్లాడితే నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ కామర్స్ కంపెనీస్ మీద ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 2024లో సుభాష్ శర్మ అనే అతను ఒక ట్వీట్ చేశాడు. అతనికి ఫ్లిప్కార్ట్లోని ఆండ్రాయిడ్ యాప్లో ఒక సూట్ కేస్ 4119 రూపీస్లో దొరుకుతుంది. కానీ అదే సూట్ కేస్ iOS యాప్లో మాత్రం 4799 రూపీస్ చూపిస్తుంది. జనవరి 2025లో ఆండ్రాయిడ్ యాప్లో 1 కిలో ఆనియన్స్ 43 రూపీస్లో దొరుకుతుంది. కానీ అదే ఆనియన్స్ iOSలో మాత్రం 53 రూపీస్ చూపిస్తుంది. 500 grams ద్రాక్ష 65 రూపీస్ ఆండ్రాయిడ్ యాప్లో దొరికితే అదే iOSలో మాత్రం 146 రూపీస్లో దొరుకుతుంది. ఈ విధంగా చూసుకుంటే సబ్స్క్రిప్షన్ ఫీలో కూడా చాలా తేడా ఉంటుంది. ఐఫోన్లో యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే 195 రూపీస్, అదే ఆండ్రాయిడ్లో తీసుకుంటే 149 రూపీస్ మాత్రమే. ట్విట్టర్లో మంత్లీ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2299 రూపీస్, అదే ఆండ్రాయిడ్లో అయితే 2150 రూపీస్ మాత్రమే. ఇక్కడే మనం మేల్కోవాలి. మనం ఎంత వాయిస్ రైజ్ చేస్తే అంత ప్రెజర్ ఈ కంపెనీస్ మీద పడుతుంది. స్ట్రిక్ట్ రెగ్యులేషన్ చేయడం ఇక్కడ గవర్నమెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్, జస్ట్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్నట్లుగా. ఈ విధంగా మీకు కూడా జరిగితే మీరు కూడా మీ వాయిస్ని రైజ్ చేయండి. కంపెనీ హ్యాండిల్స్ని ట్విట్టర్లో ట్యాగ్ చేయండి, ఈమెయిల్ చేయండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా లేదా చిన్న వీడియోస్ ద్వారా అవేర్నెస్ని పెంచండి. మనం ఎంత ఈ కంపెనీస్ని కాల్అవుట్ చేస్తే అంత ఎక్కువగా వీళ్ళ మీద ప్రెజర్ పడుతుంది. అప్పుడే వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మామూలుగా నేను షేర్ చేయమని చెప్పను, కానీ ఈ వీడియో మాత్రం వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది కలిసి వాయిస్ని రైజ్ చేస్తే అంత ఎక్కువగా ఈ కంపెనీస్ మీద ప్రెజర్ పెరుగుతుంది. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీరు నాకేమైనా నెక్స్ట్ వీడియో సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు ఎండ్ స్క్రీన్లో ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో సజెస్ట్ చేస్తాను, చూసేయండి. అండ్ నా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.